ఒక హిందూ మిత్రుడున్నాడు, లేకపోతే ముస్లిం మిత్రుడున్నాడు. ముస్లిం మిత్రుడు వాళ్ళ ఇంట్లో పండుగ చేసుకుంటున్నారు, రంజాన్ పండుగ చేసుకుంటున్నారు. పండుగ చేసుకుని ఇఫ్తార్ పార్టీకి పిలిచాడు. ఇఫ్తార్ భోజనం పెడుతున్నాను రండి అని పిలిచాడు. ఇఫ్తార్కి వెళ్ళి భోజనం చేయడంలో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఈరోజు కనుమ. ఈ కనుమ దినాన మన హైందవ మిత్రుడు వాళ్ళ ఇంట్లో మామూలుగా దాన్ని ఏమంటారు, మా ఊళ్ళల్లో అయితే అలసంద వడలు చేస్తారు. అలసంద వడలు మంచి కోడి కూర చేస్తారు. పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళతో కలిసి భోజనం చేస్తాం, తప్పేమీ లేదు. అలాంటి విందులు, అలాంటి భోజనం తప్పు కాదు. కానీ ఇక్కడే కొంచెం జాగ్రత్త వహించాలి. ఏంటంటే, మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కేక్ పెడితే తిన్నారు, మేము మీ ఇంటికి వస్తాం, మీరు భోజనం పెడితే తింటాం, అంతవరకు ఓకే. కానీ మీరు కేక్ పెడితే మేము తిన్నాం, మేము ప్రసాదం పెడితే మీరు తినండి అంటే ప్రాబ్లం. ఏంటి ఆ ప్రాబ్లం? కేక్ మనం ఏది ప్రసాదంగా పంచం. ఎప్పుడు ఎవరైనా పంచుతున్నారు మీరు? మనం పంచం. మన దగ్గర ప్రసాదాలు లేవు. మనం ప్రసాదాల బ్యాచ్. పాపం అంటే చుట్టా బీడీ సిగరెట్ తాగటం, లేకపోతే మందు కొట్టడం, లేకపోతే సాయంకాలం అయితే సీరియల్ చూడటం, మొగలి పొదలు, ఇంకేంటి కొత్త సీరియల్ చెప్పమ్మా, ఏంటమ్మా, కార్తీక దీపం 2 ఇలాంటివన్నీ చూడటం కాదు. అది కాదు పాపం అంటే. ఇదంతా ఏంటంటే పాపం వల్ల వచ్చినటువంటి పర్యవసానం. పాపంలో పడిపోయిన కారణం చేత మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు ఇవి. పాపం ఏంటి అని అంటే, దేవుడిని కాకుండా దేవుని స్థానంలో మనిషిగా మనల్ని మనం ఉంచుకోవడం. ఈ విధంగా ఆలోచించండి. ఇక్కడ గొర్రెల కాపరులు ఎవరైనా ఉన్నారా? నేను. స్వాగతం. నువ్విక్కడ ఉండడం సంతోషం. గొర్రెల కాపురులకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. మీ మందను ఎవరు మేపుతారు? నా సోదరుడు. మేము వంతులు వేసుకుంటాము. ఎన్ని గొర్రెలున్నాయి? 100. బోధకుడా, వాటిలో ఒకటి తప్పిపోతే ఏం చేస్తావు? నేను దానికోసం వెతుకుతాను. అంతేగా? మరి 99 సంగతేంటి? నేను వాటిని విడిచిపెట్టాలి. నేను ఒక గొర్రెని పోగొట్టుకోలేను. నువ్వు దాన్ని కనుగొంటే నేను దాన్ని నా భుజాల మీద వేసుకుని ఇంటికి తీసుకొస్తాను. బహుశా ఒక చిన్న నాట్యం చేస్తాను. నీ గురించి ఆందోళన చెందిన నీ స్నేహితులకు నువ్వేం చెప్తావు? నాతో సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది. అతనేం చెప్పాడో గమనించారా? అతను ఎప్పుడు తప్పిపోయిన 99 గొర్రెల కంటే ఒక గొర్రె కోసం ఎక్కువ సంతోషిస్తాడు. కాబట్టి వీరిలో ఒక్కరు కూడా నశించడం నా తండ్రికి ఇష్టం లేదు. అదేవిధంగా నేను మీకు చెప్తున్నాను, పశ్చాత్తాపం అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే పశ్చాత్తాపపడే ఒక పాపిని బట్టి పరలోకంలో ఎక్కువ ఆనందం ఉంటుంది.